సమస్య కూడా పరిష్కారం కాలేదు. సరే, కాళేశ్వరం అంశాన్ని ఎలా చూడాలి? మెగా కంపెనీకి ఉచ్చు బిగిస్తుంది అని చెప్పి వస్తున్న వార్తలు. మెగా కంపెనీకి ఏం ఉచ్చు బిగించదండి. ఇప్పుడు కాళేశ్వరం విచారణ కొలికి వచ్చేసింది. దాదాపు జస్టిస్ ఘోష్ ఆయన అధికారుల దగ్గర అంతా తీసుకున్నారు. అధికారులందరూ ఒక విషయం స్పష్టంగా చెప్పారు, మేమంతా సిఫార్సుల ప్రకారం చేద్దామన్నాం, కానీ ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పిన ఆ ప్రకారం మేము చేసామనే దానికి వాళ్ళు వచ్చినట్టుగా ఉన్నారు. ఇంకా రెండోది, వచ్చే నెలలో కేసీఆర్ను, హరీష్ రావును, ఈటెల రాజేందర్ను కూడా విచారిస్తారని చెప్పి సమాచారం వస్తుంది. వచ్చినప్పుడు మరి వీళ్ళు ఎవరెవరు, బహుశా ఈటెల అంటే రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు ఈటెలను కూడా సీనియర్గా, ఆర్థిక మంత్రి కూడా పైగా ఆయన ఆర్థిక మంత్రి అంటే కేటాయింపులు ఇవన్నీ చేయాలి కదా అప్పుడు, అందువల్ల పిలుస్తుండొచ్చు. వీటన్నిటి తర్వాత ఒకటి వస్తుంది, ఒక పెద్ద గుణపాఠం కదా కాళేశ్వరం. ఒక 10 ఏళ్ల పాటు అదే సర్వస్వము, అదే రామాయణం, అదే భారతం, భాగవతం అన్నట్టుగా విన్నాం. 10 ఏళ్ల తర్వాత అన్ని తప్పులు అక్కడే జరిగాయని చెప్తున్నారు. ఎలా జనం నిజం అర్థం చేసుకోవాలి? ఇదే కదా పోలవరంలో జరిగింది కూడా. పోలవరం నేను నిన్న కూడా అన్నాను కదా, ఏపీ అంటే అమరావతి పోలవరం, ఎల్పీ అంటే లోకేష్ పవన్ అన్నట్టుగా. మీరు పోలవరం గురించి అంత చెప్పాక ఇప్పుడు ఎవరు డయాఫ్రమ్ వాళ్ళు తప్పు కట్టారు, ఎవరు వాళ్ళు సరిగ్గా కట్టారు తెలియదు జనానికి. సో ఇప్పుడు కాళేశ్వరం కూడా అదే సమస్య. ఇది ఎలా వస్తుందని మెగా కంపెనీ ప్రసక్తి ఎక్కడ వచ్చిందంటే, నిన్న ఈ మధ్య కేటీఆర్ పదే మెగా కంపెనీతో కుమ్మక్కయ్యారు, మెగా కంపెనీ వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమయంలోనే నా మెగా కంపెనీ వర్గాలను ఏం జరిగింది ప్రధానంగా? మరి అంతకుముందు వాళ్ళే కదా కట్టింది ఇవన్నీ. బీఆర్ఎస్ ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా. చంద్రబాబు ఉన్నప్పుడు, జగన్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళే కదా. మరి మీ మీదకి మీ మీదకి ఎందుకు వస్తుందంటే ఇంకా అదంతే సార్, మేము సీరియస్గా తీసుకోము. ఇందాక నేను చెప్పానే, తెలుగుదేశం చంద్రబాబు సీరియస్ అంటే ఏం సీరియస్గా తీసుకోవాలంటే, రాజకీయ పార్టీలు మా మీద పడుతూ ఉంటాయి అంతే, వాళ్ళు చెప్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు. కానీ మాకు ఈ 2 ప్రభుత్వాలు కూడా 6,000 కోట్ల దాకా రావాలి మా కంపెనీకి, మేము కట్టిన వాటికి. ఇప్పుడు ప్రాజెక్టులు అంటే ఇది చర్చ, కంపెనీలు మెయిన్ అయిపోతున్నాయి. సో ఈ 6,000 కోట్లు ఎప్పుడు వస్తాయో మాకు తెలియదు, కానీ ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా వాళ్ళకు తోచినప్పుడు వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మేమేమంత పెద్దగా వీటితో తలకిందులు అయ్యే పరిస్థితి ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో మనం ఇంకా చూడాలి. కాళేశ్వరం దీని మీద కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు ఈ అంశాలను కూడా